కొంతమంది 'పుష్ప' సినిమా చాలా బావుందన్నారు. కొంతమంది అస్సలు బాలేదన్నారు. బట్ నా రివ్యూ నేను జెన్యూన్‌గా చెప్తే ఈ షార్ట్ కంప్లీట్‌గా చూసేయండి. హలో గైస్! మార్నింగ్ ఆఫీస్ 6:30కి అయిపోయింది. బయలుదేరిపోతున్నాం సుదర్శన్ థియేటర్‌కి. యాక్చువల్‌గా మా ఆఫీస్ నుంచి సుదర్శన్ థియేటర్ నియర్లీ 21 కిలోమీటర్స్. ఇంక మధ్యలో ఆకలేస్తుందని చెప్పి నాని టిఫిన్‌లో ఒక బటర్ పన్నీర్ దోస తిప్పుకొని తినేసాను అనమాట. ఇంకా సుదర్శన్ థియేటర్‌కి అయితే వచ్చేసా. యాక్చువల్‌గా సుదర్శన్ థియేటర్‌లో అంత హడావిడి అయితే లేదు. ఎందుకంటే సంధ్య థియేటర్ అయితే మొత్తం హడావిడి ఉంది. ఇంకా 'పుష్ప' సినిమాకి వచ్చేసరికి యాక్చువల్‌గా 'పుష్ప' మూవీ అయితే చాలా బావుంది. మొత్తం ఎలివేషన్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ గాని, క్లైమాక్స్ ఎపిసోడ్ గాని సూపర్‌గా ఉందనమాట. బట్ నాకెందుకు అనిపించిందేంటంటే స్టోరీ అయితే యావరేజ్‌గా ఉంది. సెకండ్ పార్ట్‌తో ఆపేస్తే బెటర్. థర్డ్ పార్ట్ వరకు లాగట్లేదు అనిపించిందనమాట. ఫైనల్‌గా ఏం చెప్తానంటే 'పుష్ప ద రూల్' థియేటర్స్‌లోనే చూడండి. ఇంక బయటకొచ్చిన వెంటనే మన రివ్యూస్ తీసుకుంటున్నారు. ఒక కంటెంట్ క్రియేటర్ కష్టం ఇంకో కంటెంట్ క్రియేటర్ తెలుస్తది. నాకే తెలుస్తది. సంధ్యలో కూడా బ్యానర్లు పెట్టి హడావిడి చేశారు. ఇంక వస్తున్నప్పుడు బానే వచ్చాం గానీ ఎళ్తున్నప్పుడు మాత్రం చుక్కలు కనిపించింది ట్రాఫిక్‌లో 21 కిలోమీటర్స్ అంటే. ఇంకా ఆకలేస్తుందని చెప్పి ఒక చికెన్ బిర్యానీ అండ్ సాంబార్ ఏసి తీసుకొని తినేసాం. ఓకే. బాయ్.